రైట్. రాజగోపాల్ రెడ్డి పిఏ వసూళ్ల దందా 40 కోట్లతో పరారు. గోవాలో క్యాసినో పేరిట అక్రమ వసూలు. ఎమ్మెల్యే అండ చూసి భయపడుతున్న బాధితులు. బయటకు వచ్చి వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఇక నేను ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లోనే ఉన్నా. రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఇదంతా. ఇక తప్పుడు వార్తలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఏ సతీష్ రెడ్డి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిఏ దేవిరెడ్డి సతీష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవాలో క్యాసినో పేరిట సతీష్ రెడ్డి 40 కోట్ల రూపాయల అక్రమ వసూలకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ డబ్బు మొత్తం తీసుకొని సతీష్ రెడ్డి ఆయన భార్య పల్లవి ఊరు వదిలి పారిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులపై వైరల్ అవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పిఏపై ఆరోపణలు రావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. పెట్టుబడులపై అధిక రాబడులు ఇస్తామని నమ్మబలికి జనాన్ని ఆకర్షిస్తూ భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఓవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబోయే మంత్రి, హోంశాఖ అయ్యబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి కూడా ఆయనకు మంత్రి పదవి ఇస్తాము, మీరు ఒకవేళ గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఇక్కడ ఎంపీ అభ్యర్థి చామలను గెలిపిస్తే మీరు కోరిన పదవి ఇస్తామన్నట్టుగా ఆయన గతంలో మాట్లాడడం. సో రాజగోపాల్ రెడ్డి కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. నీ మన మంత్రి కాకపోవడేంది, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు, ఎంపీని గెలిపించుకున్నాం భారీ మెజార్టీ తోటి. సో ఖచ్చితంగా మన మంత్రి అయితే మంత్రివర్గంలో అడుగు పెడతామని చెప్పేసి చాలా కలలు కంటా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఈ సందర్భంలో రాజగోపాల్ రెడ్డి మీద బట్టగాల్చి బదలాం చేసే ప్రయత్నమా, రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవికి దూరం చేసే ప్రయత్నమా, రాజగోపాల్ రెడ్డి మీద అవినీతి మరకనో లేకపోతే ఇంకోటో రుద్దాలనేటువంటి ప్రయత్నమా తెలియదు. కానీ ఆయన పిఏ మాత్రం ఓ దందా చేస్తూ ఉన్నాడు. 40 కోట్లతో పరారైండు. గోవాలో కావచ్చు ఇతరితర యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాడు. కొన్ని బిజినెస్లు పెట్టించి తప్పుడు గోవాలో క్యాసినో పేరిట అక్రమ వసూలు చేస్తూ ఉన్నాడు. సో ఆయన భార్య మీద కొంత పెట్టుబడులపై అధిక రాబడులు ఇస్తామంటూ మోసపూరితంగా కొంతమందిని మోసం చేసిరని సతీష్ అనేటువంటి ఆయన పిఏ మీద, ఆయన భార్య మీద కొంత ఎలిగేషన్స్ వస్తే ఆయన సతీష్ అనేట ఆయన నేను ఎటు పోలేదని, ఆయన హైదరాబాద్లోనే ఉన్నా, నా మీద కాంట్రవర్సీలు, మా ఎమ్మెల్యే గారి మీద మీరు అనేకమైనటువంటి అవినీతి మార్కల్ని రుద్దేటువంటి ప్రయత్నం చేయకూడదు, నేను ఎక్కడ పోలేని చెప్పి ఇక పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నటువంటి ఫోటోగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈయననే ఆయన పిఏ. ఎవరు పిఏ? రాజగోపాల్ రెడ్డి పిఏ. ఇక్కడ కనబడుతుంది కదా మీకు సతీష్ అని. సో ఆయన ఇక్కడ పోలీస్ ఆయనకు కంప్లైంట్ ఇస్తున్నాడు. సో నేను ఎక్కడ పోలేను, హైదరాబాద్లోనే ఉన్నా, హెచ్వైడిలోనే ఉన్నా అంటూ ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. కానీ 40 కోట్ల రూపాయలతోటి పరారైనటువంటి ముచ్చట మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అరే ఇది ఎక్కడ కథరా నాయన, రేపో మాపో మంత్రి కావాల్సినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిఏ గిట్ల 40 కోట్లతోటి పుడాయించుడైంది, 40 కోట్లు తీసుకొని పరారవుడైంది. ఇదంతా కూడా రాజగోపాల్ రెడ్డి అండ చూసుకొని రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన చనువతోటే ఈ రకమైనటువంటి దందాకు పాల్పడుతున్నాడంట అనేటువంటి ప్రచారాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరట. సో మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా దీని మీద బహిరంగంగా, మరి ఏందనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ బట్ ఈ వార్త మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది. సో రాజగోపాల్ రెడ్డి పిఏ ఒక్కడే కాదు, ఇట్లా చాలామంది మీద కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు అవుతున్నారు. ఇంకొంతమంది వాస్తవానికి కూడా కొంతమంది పిఏలు అత్యాశకు పోయి ఏమేమో చేద్దామనుకుంటున్నారు. సో ఇట్లా కొన్ని అయితే జరుగుతూ ఉన్నాయి. ఎస్ ఈనాడులో చూస్తే